ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని పంచమోధ్యాయమైన కర్మ సన్యాస యోగములోని 16వ శ్లోకము. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను. కాని ఎవరికైతే ఈ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నిటినీ ప్రకాశింపచేసినట్లు ఆ జ్ఞానము వారికి పరమాత్మను ప్రకాశింపచేయును. 17వ శ్లోకము. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైన వాడు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వాడు, ఆయనే పరమలక్ష్యమని దృఢ విశ్వాసం కలవాడు, వాడి పాపములు జ్ఞాన ప్రకాశంచే తొలగింపబడి త్వరిత గతిన మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు. 18వ శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు. ఓం శ్రీ పరమాత్మనే నమః.